కుంభరాశి వారికి 2026వ సంవత్సరంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏకంగా 1 కాదు 2 కాదండి, 23 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. కోట్లకు అధిపతులు కావటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్త పడకపోతే మాత్రం మీకు అనుకున్నదంతా కూడా మొత్తం రివర్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క అంటే 23 ఏళ్ల పాటు రాజయోగం అని చెప్పుకున్నాం కదా, దాని ప్లేస్లో మీరు చాలా రకాల బాధలు, అవమానాలు, బ్రతుకు భారంగా లాగాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి కుంభరాశి వారు మీరు అసలు ఏం చెయ్యాలి, ఏ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి, ఈ కుంభరాశి వారికి 2026వ సంవత్సరంలో శనిదేవుడు మీకు చేసే మంచి ఏంటి, ఇదంతా కూడా మీకు దక్కించుకోవాలి అనంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారికి ఏంటంటే 2026వ సంవత్సరంలో ఒకేసారి మీకు 23 ఏళ్ల పాటు మహారాజయోగం అయితే పట్టబోతుంది అని చెప్పేసి మనకు జ్యోతిష్య పండితులు నొక్కి చెప్పటం మరీ జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా అస్సలు నమ్మటం అనేది చేయొద్దు. మీరు కోట్లకు పడగలెత్తటం అయితే మాత్రం ఖాయము. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారికి ఏంటంటే ఏలినాటి శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది. దీని కారణంగా అనేక రకాలైనటువంటి కష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. ముఖ్యంగా ఈ ఏలినాటి శని దశ వచ్చిన తరువాత, అలాగే ఇది రాకముందు వీరి యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. గతంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ కుంభరాశి వారు. చాలా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, హుషారుగా, ఉత్సాహంగా వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుండేది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడైతే ప్రతి చిన్న విషయానికి కూడా అతి ఆలోచన అనేది వీరికి ఎక్కువైపోయింది. దానివల్ల వీరికేంటంటే అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువయ్యాయి. తరచుగా తలనొప్పి రావటము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావటము, ఆడవాళ్ళకైతే గర్భసంచికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవటము, ఇలా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏ పని చేయాలనిపించినా కూడా చేయలేకపోవటము, ఈ అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి పడి మనశ్శాంతి అనేది కూడా పూర్తిగా కరువైపోయింది. వీరు కంటి నిండా అంటే మనశ్శాంతిగా నిద్రపోయి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుందో అని కూడా మనం చెప్పుకోవచ్చు. చేసే పని చేస్తున్నా అందులో ఆశించినంత ఫలితం కూడా వీళ్ళకు దక్కటం లేదు. కుటుంబంలో ఏవో కొన్ని కలహాలు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయితే మీరు ఈ అన్నింటి నుంచి కూడా బయటపడటం కోసం కొన్ని చక్కటి పరిహారాలు అనేవి మీకున్నాయి అన్నమాట. ఈ పరిహారాలు చేయటం వలన మీకు 100కు 1000% లాభం అనేది వస్తుంది. ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఏ కారణంగా కూడా మీకు నష్టాలు, కష్టాలు, అలాగే ఈ పరిహారాల వల్ల మీకు పెద్దగా ఖర్చు అనేది కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఈ పరిహారాలు అనేవి మీరు చక్కగా చేసుకోండి. దానికి ముందుగా కుంభరాశి వారి యొక్క స్వభావం గనక చూసుకున్నట్లయితే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివాళ్ళు. అలాగే చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు కూడా. వీళ్ళు ఎవ్వరి కింద తలవంచని మనస్తత్వం కలిగినటువంటి వారు. ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ టైంలో మాట్లాడలేక తరువాత అంటే ఎప్పుడు సమాధానం అప్పుడు చెబితే బాగుంటుందండి. కానీ వీళ్ళేంటంటే ఆ మాటను మనసులో పెట్టుకొని పైకి మాత్రం సైలెంట్గా ఉంటారు. ఎదుటివారి చేత ఏంటంటే వీళ్ళకి పెద్దగా తెలివి లేదు అని చెప్పేసి ఎక్కువగా మాటలు పడే అవకాశం అనేది వీళ్ళ సైలెంట్ వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట. అంటే మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడలేక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి వీరి యొక్క ప్రవర్తన అనేది కూడా అదే విధంగా ఉంటుంది.
అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది కొంచెం సాఫీగానే ముందుకు వెళ్ళిపోతుంది ఆ భగవంతుడి దయ వల్ల అని చెప్పుకోవచ్చు. సాఫీగా వెళ్ళిపోవటం అంటే 100లో వచ్చేటప్పటికి 20-30% సంతోషాలు, మిగిలిన 70-80% కష్టాలు అనేవి, బాధలనేవి ఎక్కువ శాతం ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే కనుక వీళ్ళు మానసికంగా కూడా కృంగిపోయినటువంటి రోజులైతే ఎక్కువగా ఫేస్ చేశారు. ఇటు ఇంట్లో సమస్యలు కావచ్చు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం కావచ్చు, ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళేమన్నా అనుకుంటారేమో ఈ గొడవల కారణంగా అని చెప్పి ఒక రకమైనటువంటి మనసులో మానసిక ఒత్తిడి. అంతేకాకుండా ఇదంతా ఒక ఎత్తైతే ఆర్థిక పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలు కోరికలు అనేవి చంపుకోవటము, కొనాలనుకున్నవి కొనలేకపోవటము, చేయాలనుకున్నవి చేయలేకపోవటము, తినాలనుకున్నవి తినలేకపోవటము, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని చెప్పేసి పనులు పెండింగ్ పెట్టుకుంటా వెళ్ళటము, కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరమైపోవటము, ఇంకా చెప్పాలంటే ప్రేమించిన వాళ్ళను కూడా వదులుకోవటము, వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మానసికంగా నలిగిపోవటము, అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా రకాలైనటువంటి నష్టాలను ఈ కుంభరాశి వారు అనుభవించారు. కుంభరాశి వారు ఎలా అంటే కనుక ఆడవారిలో గనక చూసుకుంటే పీసీఓఎస్, పీసీఓడి అని చెప్పి గర్భసంచికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా శరీరం అనేది ఏదో ఒక రకంగా బలహీనంగా అనిపిస్తూ ఉండటము, ఏ పని కూడా హుషారుగా చేయలేకపోవటము, కొంచెం బద్ధకంగా సోమరితనంగా చేద్దాములే చూద్దాములే అన్నట్లుగా ఆలోచన విధానం అనేది రకరకాలుగా మారిపోతూ ఉండటము, మనసులో ఏదో భయము, ఏదో టెన్షను, ఏదో ఒత్తిడి, ఆందోళన, గుండెల్లో దడ, ఇవన్నీ కూడా చిన్నదానికి కూడా పెద్ద విషయంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, మేము ఒంటరి వాళ్ళము, అసలు మా మీద నిజంగా ప్రేమ చూపించే వాళ్ళైతే ఎవ్వరూ లేరు, అందరూ మమ్మల్ని అవసరానికి వాడుకునే వాళ్ళే, అలాగే మేము నలుగురిలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాము, ఏది ఎక్కడ ఎలా తెలివిగా బిహేవ్ చేయాలనేది కూడా మాకు అసలు అర్థం కావటం లేదు, అలాగే మేము యాక్టివ్గా ఉండలేకపోతున్నాము, వయసు పెరిగే కొద్దీ కూడా మాలో బలం అనేది సన్నగిల్లిపోతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి డిప్రెషన్ అనేది ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్ జాతికి సంబంధించినటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనల వల్ల కొంచెం శారీరకంగా, మానసికంగా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు రావటము, అలాగే ఆడవాళ్ళల్లో కూడా ఈ పీసీఓడి, పీసీఓఎస్, గర్భసంచికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటము, ఇవన్నీ కూడా వీళ్ళేంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తూనే ఉన్నారు. ఇవన్నీ మీకు నిజంగా అవునా కాదా అది కూడా మీ మనసుకు తెలుస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా 100కు 1000% నిజం అని చెప్పేసి మీకు నిజంగా మీ మనసుకు న్యాయం అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యండి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి. భగవంతుడు మనకు ప్రతి సమస్యకు కూడా భూమి మీద పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో మీరు పాత సంవత్సరంలో పడినటువంటి బాధలు అనేవి పడకుండా ఉండటానికి మీరు ఏవైతే కొత్తగా పనులు చేపట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ పనుల్లో కాస్తంత డెవలప్మెంట్ అనేది సాధించుకోవటానికి, ఏదైనా కానీ పట్టుదల అనేది మీలో బాగా పెరగటానికి మీరు ఎక్కడికక్కడ సన్నగిల్లిపోతున్నారు. అంటే మీరు భయాన్ని, టెన్షన్ని ముందు పూర్తిగా ఈ అతి ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అలాగే మాకు వయసు అనేది పెరిగిపోతుంది అనే ఆ మాట కూడా మీ మైండ్లో ఎక్కడైతే ఉంటుందో దాన్ని కూడా తీసేసేయాలి. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా వయసు అనేది పెరుగుతూనే ఉంటుంది. రోజు మీద పడే కొంది నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలకే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వస్తున్నాయి. కాబట్టి వయసు అనేది మనం ఆపేది కాదు. దానివల్ల మీరు జీవితంలో ఎదగకపోవటం ఇలాంటివైతే మాత్రం ఏవి కూడా ఉండవు. మీరు అలాంటి ఆలోచనలన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలి. అలాగే మీరు జాగ్రత్తగా మీ మైండ్లో ఈ మాట ఏదైతే ఉంటుందో ఈ మాటను జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఆ మాట అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ మాట ఏంటి అంటే కనుక మీరు మొదట ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు.
పెద్ద పెద్ద జ్యోతిష్యులు, ఇంకా పెద్ద పెద్ద పండితులు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే శివుని అనుగ్రహం అనేది లేనిదే చేమైనా కుట్టదు అంటారు. పరమేశ్వరుని కంటే ఇక్కడ ఎవ్వరూ కూడా గొప్పవారు కాదు. ఆఖరికి నేను చెప్పినా కూడా మీరు నమ్మొద్దండి. మీరు నా మాట కూడా నమ్మాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఆ మాటకొస్తే నేనేం చెప్తున్నానా అన్న దాంట్లో మీరు మంచిని మాత్రమే తీసుకోండి. అది మీకు చాలు. ఏంటి ఏంటి అంటే కనుక ఈ 2026వ సంవత్సరం నుంచి మీకు దాదాపుగా 23 ఏళ్ల పాటు కష్టాలన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి. 23 ఏళ్ల తర్వాత వస్తాయా కష్టాలు అనంటే ముందు ఏ రోజుది ఆ రోజే చూసుకోవాలి. ఏ క్షణము ప్రతి క్షణం కూడా మన జీవితంలో విలువైనదే. కాబట్టి ప్రతి క్షణం కూడా మనము ఎంత మనశ్శాంతిగా గడిపామా, ఎంత సంతోషంగా గడిపామా, ఏ రోజుకు ఆ రోజు ఎంత ఆనందంగా ఉన్నామా, ఏ క్షణానికి ఆ క్షణం ఎంత ప్రశాంతంగా ఉన్నామా, ఇది మాత్రమే మీరు చూసుకోండి. ఎందుకంటే గడిచిన క్షణం మనది కాదు, గతం అది అయిపోయింది. గడిచిన క్షణమైనా సరే, ముందు క్షణం వరకు క్షణమైనా అది మనది కాదండి, అది గతము, అది అయిపోయింది. మనం ఎన్ని చేసినా కూడా అది తిరిగి రాదు. అలాగే భవిష్యత్ అనేది కూడా మన చేతుల్లో ఉండదు. మనం ఎన్నో కలలు కంటాము, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు కూడా మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉన్నదల్లా ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్షణం మాత్రమే మనది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి క్షణాన్ని ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆందోళన, టెన్షన్స్ అనేవి లేకుండా మీరు ప్రశాంతంగా గడపగలిగితే అదే నిజమైనటువంటి విజయము. జీవితం విలువ అందరికీ అర్థం కాదు అండి, అది తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అందుకే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు వాళ్ళ యొక్క సంసార జీవితాన్నే వదిలేసేసి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా తపస్సులు చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ బంధాలన్నీ కూడా తాత్కాలికమైనవి. నిజమైనటువంటి ఆనందం అనేది మానసిక ప్రశాంతత అన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అలాగా అడవులకు దూరంగా కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళటం అనేది జరిగింది. కానీ మనం అలాగ చేయలేం. కాబట్టి ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా ఉండటము, ప్రశాంతంగా ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించటం అనేది చేసినప్పుడు మనము సంసార జీవితంలో ఉన్నా కూడా మనం ప్రశాంతంగా గడపగలుగుతాము. వస్తూ తెచ్చేది ఏమీ లేదు, పోతూ తీసుకుపోయేది ఏమీ లేదు. మధ్యలో భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా ఎవరైనా సరే అంతా కూడా 4 రోజుల నాటకం మాత్రమే. కాబట్టి ఈ నాటకం జీవితం గురించి మీరు ఎక్కువగా సీరియస్గా దేని గురించి కూడా ఆలోచించవద్దు. భగవంతుడు మన నుదిటిన ముందుగానే రాసి పెట్టాడు, అలాగే జరుగుతుందన్నమాట. కాకపోతే ప్రయత్నం అనేది మన వంతు, రిజల్ట్ అనేది భగవంతుడి వంతు అనమాట. అలాగే మీరేంటంటే ప్రతిదీ కూడా ఒక ప్లాన్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీ లైఫ్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంటుంది. ఏది కూడా మధ్యలో వదిలేసేటటువంటి రకం కాదు. ఎంత మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ బాధను బయటికి ఎవ్వరికి చెప్పుకోవటానికి ఇష్టపడరు. మీ కష్టాలు చెప్పుకుంటే వారికి వచ్చే లాభం ఏంటి అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. మనసులో ఏదైనా సరే కానీ మీరే బాధపడటము, కుమిలిపోవటం అనేది జరుగుతుంది. నిజమేనండి ఈ ఆలోచన. ఎందుకంటే మనము ఎదుటివారి కష్టాలు చెప్పుకుంటే మన బాధను ఎవ్వరూ తీర్చరు. ఆ కష్టాల్లో నుంచి కూడా పెద్ద పెద్ద గుణపాఠాలు నేర్చుకుని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేటటువంటి రోజులు జనం అలా తయారయ్యారు. కాబట్టి కష్టాలు చెప్పుకొని వాళ్ళను ఉద్ధరించాలా ఒక్కసారి మీరు ఆలోచించండి. అదేదో మన బాధ ఏదో మనసులో పెట్టుకోవటము, దానికి పరిష్కారం ఆలోచించటము, భగవంతుడికి చెప్పుకోవటము, అలా మనసును తేలిక చేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట. అలా అని చెప్పేసి మీకు మీరే ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే మీకు మీరే అప్పటికప్పుడు, కాకపోతే కొన్ని సందర్భాలలో వీక్ అయిపోతూ ఉంటారు, అప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా కూడా ప్రతీది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక ఏలినాటి శనిదశ ప్రభావం అంటారా, మీకు ఇప్పుడు చివరి దశ అనుభవించారు. ఇటు కష్టాలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి, ఏదైనా కానీ రోజులు గడిచిపోయాయి, టైం అయితే వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఏలినాటి శనిదశ వెళ్ళేటప్పుడు 100% మీకు మంచి చేసే వెళ్తుంది. మీకు చెడు మాత్రం జరగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏలినాటి శని భగవానుడి వల్ల మీకేదైనా అవుతుందేమో అన్న అపోహ అయితే మాత్రం పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఎలా ఉంటుందంటే దాదాపు ఇప్పుడు ఒక సముద్రం ఉందనుకోండి, ఒక సముద్రం లోపలికి ఒక పెద్ద అల వస్తే మీరు ఒడ్డున నిలుచుంటే ఆ అల మిమ్మల్ని లాక్కెళ్ళిపోతూ ఇంకా నాకు ఊపిరాడట్లేదు, నేను మునిగిపోతున్నాను అన్నంత వరకు లాక్కెళ్ళి
ఒక్కసారిగా అదే అలా మిమ్మల్ని ఒడ్డున పడేస్తుందన్నమాట. అలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది మీ లైఫ్ అనేది. అలా ఉండకుండా ఉండాలి అంటే నేను ఎంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటకు రాగలను. నన్ను భగవంతుడు కాపాడుతాడు అనే ధైర్యం మీలో ఉండాలి. ఇప్పుడు మన జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అని అనుకోండి. అంటే కేవలం డబ్బు ఉంటే మన దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్లేనా? మన దగ్గర అన్ని సంతోషాలు ఉన్నట్లేనా? ఒక్కసారి ఆలోచించండి. జీవితం అంటే కేవలం డబ్బొక్కటే కాదు. డబ్బు ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్లు కాదు. డబ్బుతో పాటుగా మనకు ధైర్యం ఉండాలి. ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలను అనే ఆ యొక్క కెపాసిటీ అనేది ఉండాలి. చేసే పనుల్లో న్యాయము, ధర్మం అనేది ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్‌గా చేయగలం అనే మొండితనం కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి. అంటే ముందు మొదట మనకి ఆరోగ్యం ఉండాలి. మరి ఆరోగ్యం కోసం ఏం చేయాలి అంటే మీరు ఈ కొత్త సంవత్సరం నుంచి ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకోవటము, యోగా చేసుకోవటము, చిన్న చిన్న వ్యాయామాలు, ఎక్సర్సైజులు, మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకోవటము, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటము, బయట ఫుడ్ అనేది పూర్తిగా మానేసేసేయటము, ఇలాంటి నియమాలనేవి ఆచరించాలి. అలాగే మీరేంటంటే శివాలయంలో అర్చన చేయించుకోండి. మీ చేతులతో శివునికి అభిషేకం చేయండి. సోమవారాలు పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివలింగానికి మీ చేతులతో చెంబుడు నీళ్లతో కానీ పాలతో కానీ అభిషేకం అనేది చెయ్యండి. శివుడు అభిషేక ప్రియుడు. చక్కగా ఇంట్లో కూడా శివపార్వతులకు పూజ అనేది చేసుకోండి. సూర్యోదయానికి చక్కగానే ముందుగా నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని స్నానం అనేది చేసుకొని ఈ సోమవారాలు ఏదైతే ఉంటాయో మీరు ప్రత్యేకంగా నలుపు రంగు బట్టలు కాకుండా మిగిలిన ఏ రంగు వస్త్రాలైనా సరే మీరు ధరించి చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం అనేది చేసుకోండి. మీకు శివాలయము దూరంగా ఉంది అని అనుకుంటే మీ ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉన్నా సరే మీరు ఇంట్లోనైనా సరే అభిషేకం అనేది చేసుకోవచ్చు. 3 అంగుళాల కన్నా కూడా చిన్నగా ఉండాలి. అంటే సుమారు మన బొటన వేలు సైజులో కన్నా కొంచెం చిన్నగా ఉండేటటువంటి శివలింగాన్ని మీరు ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇంట్లో శివలింగానికైనా సరే చక్కగా ఎప్పుడైనా మీరు సోమవారాలు పూట మీరు చక్కగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అన్న సందేహం మీకు ఉంటుంది. కానీ శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ విషయంలో కూడా ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. అంటే శివలింగం ఇంట్లో ఉండకూడదని కొంతమంది చెప్తూ ఉంటారండి. కానీ శివలింగం ఇంట్లో ఉండవచ్చు. అయితే శివలింగం ఏంటంటే బొటన వేలు కన్నా కూడా తక్కువ సైజులో ఉండాలి అన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇలాంటి శివలింగాన్ని ఇంట్లో ఏర్పరచుకొని చక్కగా శివునికి కాస్త ముందు మీరు ఆ యొక్క నీటితోటి లేదంటే పాలతోటి లేదా విభూతితోటి మీ దగ్గర ఏదైనా అలాగే పంచామృతాలు ఉంటే పంచామృతాలతోటి కానీ లేదా తేనెతోటి చేస్తారో గంధంతోటి చేస్తారో చెరుకు రసంతో అభిషేకం చేస్తారా పంచదారతోటి అభిషేకం చేస్తారా మీ ఓపిక మీ శక్తి ఏదైతే ఎలా ఉంటుందో అలాగ చక్కగా అభిషేకం అనేది శివయ్యకు చేసుకోండి. అభిషేకం చేసి మీరు మనసులో ఏదైతే సంకల్పించుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరేం సంకల్పించుకోవాలంటే మాకు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి. సర్వం అంటే ఇక్కడ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, మంచి నిద్ర, మంచిగా బంధాల మధ్య అలాగే ఆ యొక్క బంధం అనేది గట్టిగా నిలబడటము, పిల్లలకు సంబంధించి మంచి భవిష్యత్తు ఉండటము, పిల్లలకు మంచి ఆరోగ్యం ఉండటము, భర్త చెప్పిన మాట వినటం, భార్య చెప్పిన మాట వినటం, చేసే పనుల్లో అభివృద్ధి జరగటము, నెగిటివ్ శక్తి అంతా కూడా వెళ్ళిపోవటము, నరదృష్టి నలుగురు ఏడుపులు పోవటము, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి చక్కగా మీరేంటంటే శివలింగానికి మీరు అభిషేకం చేసేటప్పుడు మాకంతా కూడా మంచి జరగాలి, మేము బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి, మేము మా కుటుంబం అనేది బాగుండాలి అని చెప్పి మనసులో తలుచుకుంటా మీకు కుదిరినప్పుడల్లా సోమవారాల పూట శివలింగానికి ఇంట్లోనైనా సరే మీరు అభిషేకం అనేది చేసుకోండి. అలా చేయటం వలన మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అన్ని భాగ్యాల్లో కల్లా ఆరోగ్యమే మహాభాగ్యము. కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద కూడా మంచిగా దృష్టి ఉంచుకొని మంచిగా ఫ్రూట్స్ అంటే పండ్లు తినటము, ఆకుకూరలు తినటము, వెజిటేబుల్స్ తినటము, జంక్ ఫుడ్ అనేది పూర్తిగా మానేసేయటము, ఇలాంటి ఆహార విషయాలు కూడా జాగ్రత్త అనేది పడండి. ఇంట్లో చేసినటువంటి వంటకాలను తినటం, చక్కగా టైంకి పడుకోవటము, రోజుకు 40 నిమిషాలు యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, లేదా వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదా జిమ్కి వెళ్తారా, ఇలా 40-45 నిమిషాల పాటు
మనకి 24 గంటల్లో మీ ఆరోగ్యం కోసం ఒక 40 నిమిషాలు టైంని కేటాయించుకోండి. ధ్యానం చేసుకోండి. తర్వాత ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తినండి. టైంకి కంటి నిండా కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోతే మంచిది. 8 గంటలు నిద్రపోకపోయినా కనీసం 6 గంటలైనా సరే గాఢ నిద్రపోయేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. హాయిగా ఆరోగ్యం అనేది మీకు బాగుంటుంది. భవిష్యత్తు అనేది బాగుంటుంది. తరువాత మీకున్నటువంటి శని భగవానుడి యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవటం కోసం మీరు చిన్న చిన్న దాన ధర్మాలు అనేవి చెయ్యాలి. అంటే దాన ధర్మాలు అంటే ఉన్నదంతా కూడా దానం చెయ్యమని చెప్పేసి ఇక్కడ చెప్పటం లేదండి. మీ శక్తికి తగ్గట్లుగా ఒక్క 10 రూపాయలైనా సరే రోజుకి 10 రూపాయల్లో ఇప్పుడు మనకు ఒక 10 రూపాయలు వస్తున్నాయి అనుకోండి. 10 రూపాయల్లో ఒక్క రూపాయి దానం చేసినా కూడా అది ఎదుటి వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి అలా ఒక్క రూపాయి అయినా సరే మీరు పేదవాళ్ళకు దానం చేయండి. అలా మీరు చేయటం వలన మీకు 4 రకాలుగా 4 రూపాయలు కలిసి వస్తాయి. దానం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది. అలాగే నెలలో వచ్చేటప్పటికి కనీసం ఒక్కళ్ళకైనా సరే భోజనం పెట్టే ప్రయత్నం అనేది చెయ్యండి. అలాగే గోమాత సేవ చేసుకుంటే చాలా మంచిది. మనకు గోవులు అంటే ఆవులు 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవుకు ఏదైనా పచ్చిగడ్డిని కానివ్వండి, పండును కానివ్వండి, కూరగాయలను కానివ్వండి, ఇలా ఏవో ఒకటి తినిపించే ప్రయత్నం అనేది చేయండి. గోమాత సేవ చేసుకుంటే మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం అంటే 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి గోమాత సేవ చేసుకోండి. అలాగే కాలభైరవుడు అంటే మనకు వీధి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలకి భోజనాన్ని పెట్టే ప్రయత్నం అనేది చేయండి. మీరేమో మిగిలినటువంటి అన్నాలు కూరలు పడేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అవి ఏం చేస్తారంటే చక్కగా మీకున్నటువంటి మొక్కల్లో చెట్టుల్లో పడేసి వృధా చేయకుండా వాటిని చక్కగా ఒక ఆహారంగా తయారు చేసి ఒక విస్తరాకులో పెట్టేసేసి కుక్కలకు మీరు ఆహారంగా పెట్టినట్లయితే మీకున్నటువంటి యమదోషాలు అలాగే శని దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కుక్కలను కాలభైరవుడిగా పరిగణిస్తూ ఉంటారు. అంటే మీకు కాలం కలిసి రావాలి, కాలం అంతా కూడా బాగుండాలి, అనుకూలంగా ఉండాలి అంటే కుక్కలకు ఆహారం పెట్టడం వలన మీకు కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనిదేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుంది. ఎందుకంటే నోరు లేని మూగజీవులంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరము. కాబట్టి ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. అలాగే గోమాతకు అంటే ఆవుకు కాస్త కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, నానపెట్టినటువంటి పెసలు బెల్లంతో కలిపి తినిపించడం కానివ్వండి, ఇలాంటివి పెట్టండి. అన్నం పెట్టకూడదు. గోమాతకి ఇలాంటివి మాత్రమే పెట్టాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కనుక 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. దీనివల్ల మీకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కూడా లభిస్తుంది. దీనివల్ల మీ జీవితంలో మీ యొక్క ఆరోగ్యంలో మీరు చేసేటటువంటి పనుల్లో అడ్డంకులు అనేవి తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఊహించరు, ఏంటి నా జీవితంలో ఇంత మార్పు వస్తుందేంటి, మాకు కూడా అదృష్టం అనేది ఉందా అని చెప్పేసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఈ కుంభరాశి వారికి ఏంటంటే అత్తింటి వైపు వారు వచ్చేటప్పటికి కొంచెం నెగిటివ్గా ఉంటారు. అమ్మాయిలు కుంభరాశి వారు ఏంటంటే వారి గురించి వారు అస్సలు ఆలోచించవద్దు, మీరు పట్టించుకోవద్దు. ఏంటమ్మా అంటే ఏంటి అంతవరకే, దేని గురించి కూడా మీరు డీప్గా ఆలోచించవద్దు. వాళ్ళు లేకపోతే నేను ఎట్లా, వాళ్ళు ఉండాలి కదా, ఇటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఆలోచనలు ఇవేవి కూడా మీరు చేయొద్దు. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అవ్వాలో అలాగే జరిగిపోతుంది. మీరు ఆలోచించటం అనేది అతి ఆలోచన. ఫస్టు దాన్ని తీసేసుకోవాలి. అలాగే మీరు శనివారాలు మీరేంటంటే ప్రతి శనివారం అంటే వారంలో వచ్చే ప్రతి శనివారం మీరు ఇలా చేయండి. ప్రతి శనివారం కుదరకపోయినా కనీసం నెలలో ఒక శనివారం అయినా కానీ శివాలయంలో ఉండే నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం చేసి శనీశ్వరుని దగ్గర నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి నువ్వులుండలు పెట్టి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. మీరు ఉండే చేసే వ్యాపార స్థలంలో కానీ మీరేదైనా వృత్తి చేస్తుంటే అక్కడైనా కానీ
అలాగే అమావాస్య రోజు కూడా ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయకు మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర చక్కగా ఇరుపక్కల పెట్టేసేసి దాని మీద పసుపు కుంకుమ పెట్టి రెండింటి మీద హారతి బిళ్ళలు పెట్టి వెలిగించండి. అమావాస్య రోజు సాయంత్రం పూట నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే నరదిష్టి మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మీకున్నటువంటి దిష్టిని చెడుని పూర్తిగా దూరం చేస్తాయి. ఇలాంటివి చేసుకుంటూ భగవంతుని మాత్రం ఎక్కడా కూడా అపనమ్మకంగా చూడొద్దు. నమ్మకంగా ఉండాలి దేవుడి విషయంలో. మీ ఇష్టమైనటువంటి దేవుడు ఎవరైనా పర్వాలేదు, నమ్మకంగా మీరు పూజలు చేసుకోండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తర నామాలు అనేవి చదువుకోండి. శుక్రవారం పూట మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలు బెల్లంతో కలిపి చేసినటువంటి పాయసాన్ని కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా సంధ్యాదీపం అనేది పెట్టుకోండి. ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసి వేసుకుంటూ ఉండండి. అంటే గుమ్మడికాయతో దిష్టి తీసి పగలగొడుతూ ఉండండి. అలా చేయకపోతే నరదిష్టి చాలా ఎక్కువై బాధపడాల్సి ఉంటుందన్నమాట. మీకు నరదిష్టి అనేది పోవాలి అనంటే ఈ గుమ్మడికాయతో దిష్టి తీసేయటం అనేది చాలా పవర్ఫుల్గా మీకున్నటువంటి చెడును పూర్తిగా తీసేస్తుంది. అలాగే ఎర్ర నీళ్లు కూడా ఉంటాయి కదండి, ఆ ఎర్ర నీళ్లు కూడా తీసేసుకుంటూ ఉండండి. కొంతమందికి ఎర్ర నీళ్లతో దిష్టి తీసుకోవటం గనక కుదరకపోతే కాస్తంత గల్లులుప్పు, ఎండుమిరపకాయలు, అలాగే ఎర్ర నీళ్ళంటే ఏమీ లేదండి, కాస్త నీటిలో కుంకుమ కలపటం కానీ లేదా పసుపు సరుపు కలిపితే అవి ఎర్ర నీళ్ళుగా మారుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి తీసుకొని దిష్టి తీసేసుకుంటూ ఉంటారు. ఇలా మీకు చేతనైన పద్ధతిలో దిష్టి అయితే మాత్రం తప్పనిసరిగా తీసేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తూ చక్కగా శివయ్యకి అభిషేకం చేసుకుంటూ నెలలో ఒక్కసారైనా సరే శివునికి పూజ చేసుకుంటూ, అలాగే శుక్రవారాలు లక్ష్మీదేవికి దీపారాధన చేసుకుంటూ, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇలా తులసి మాలను సమర్పించుకుంటూ రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన కానీ లేదా అఖండ దీపాన్ని కానీ వెలిగించుకుంటూ గోమాత సేవ చేసుకుంటూ కనీసం నెలలో ఒక్కలకైనా సరే భోజనం అనేది పెట్టుకోవటము. ఇలాంటివి ఏంటంటే పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయాలు కాదు. ఇవన్నీ చిన్న చిన్నవి మనం చేసుకోగలిగినటువంటి పనులేనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేయటం వలన మీరు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ 2026వ సంవత్సరంలో అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా 23 ఏళ్ల పాటు మీకు అదృష్టానికి ఎటువంటి డోకా అనేది ఉండదు. అలాగే మీరు జీవితాంతం కూడా సంతోషంగా బ్రతుకుతారనమాట. బ్రతికినంత కాలం ఆనందంగా ఉంటారు. శివుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. అలాగే ఎవరైతే పరమేశ్వరునికి పూజ చేసుకుంటూ ఉంటారో వారిని ఏ గ్రహం కూడా ఏమీ చేయలేదు, ఏ దోషం కూడా ఏమీ చేయలేదు, ఏ శాపాలు ఏ నరదిష్టి ఏవి కూడా ఏమీ చేయలేవన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారాలు, సోమవారం శివయ్యకు, శనివారము వెంకటేశ్వర స్వామికి, అలాగే శనీశ్వరునికి తైలాభిషేకం చేయటము, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము, ఇలాంటివి మీరు చక్కగా చేయటం వలన మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే నుదుటిన సింధూరము, కుంకుమ ఇలాంటివి పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ చిన్న చిన్న విషయాల్లో మీరు జాగ్రత్త అనేది తీసుకోండి. ఏదైనా సరే అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీ మనసు అనేది మీ అధీనంలో ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చెప్పినట్లుగా చేస్తే మీకు తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండి. కుంభరాశి వారు వచ్చేటప్పటికి ఈ 2026వ సంవత్సరంలో మీకు ఎలాంటి పరిహారాలు పాటించాలి, అదృష్టం కోసం మీరు చేయాల్సినటువంటి పూజలేంటి, పరిహారాలేంటి, మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి, అలాగే 23 ఏళ్ల పాటు మీకు పట్టే అదృష్టం ఎలా ఉంటుంది, ఇదంతా కూడా అసలు మీరు ఇంకా ఆ వీడియోల కోసం ఈ వీడియోల కోసం వెతుక్కోవాల్సినటువంటి పని లేదండి. మీ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా విలువైనటువంటి సమాచారం అనేది ఉంది. కాబట్టి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.